అర్జున్ రిమాండ్కి వెళ్ళవలసి ఉంటుంది. సో హైకోర్టు తీర్పు పైన ఇప్పుడు అల్లు అర్జున్ లాయర్లు కానివచ్చు, అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, హైకోర్టు తీర్పు పైన ఆశలు పెట్టుకున్నారని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో హైకోర్టులో అయితే వాదనలు నడుస్తున్నాయి. సో ఆ కింద కోర్టు నుంచి మనకు రిమాండ్ విధించినా సరే మనకి పెద్ద కోర్టులో మధ్యంతర బెయిల్ చేసుకునే అవకాశం ఉందని నిరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ మధ్యంతర బెయిల్ కనుక అల్లు అర్జున్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు రాజు? ఎస్, ఇప్పుడు హైకోర్టు తీర్పు పైన ముఖ్యంగా వీళ్ళు ఆల్రెడీ క్వాష్ చేయాలి, ఖచ్చితంగా రిమాండ్ అని చెప్పేసి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి హైకోర్టు దానిపైన వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, పోలీసుల తరఫున, అదేవిధంగా డిఫెన్స్ వారు కావచ్చు, వేడిగా వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దానిపైన ఒకటే చెప్తా ఉన్నారు, ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏదైతే లేఖ విడుదల చేసిందో ఆ లేఖను కూడా వాళ్ళు హైకోర్టులో ప్రస్తావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ ఇక్కడ క్లియర్గా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్స్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్స్ ముఖ్యంగా ఈ యొక్క అల్లు అర్జున్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆయన ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, ఆయనకు ఈ యొక్క మరణం పట్ల డైరెక్ట్ సంబంధం ఏం లేదన్నట్టుగా వీళ్ళు ఆల్రెడీ కోర్టులో అయితే వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కానీ పోలీసుల వర్షన్, ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్షన్ మరొక వైపు ఖచ్చితంగా ఇందులో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వాదనలు వినిపిస్తున్నారు. సో ఇద్దరు వాదనలు కూడా విన్న తర్వాత హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతుంది అని చెప్పి ఒక ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రిమాండ్ క్వాష్ చేశారు వాళ్ళు, అరెస్ట్ని కానివచ్చు, రిమాండ్ని కానివచ్చు, రిమాండ్ రిపోర్ట్ని కానివచ్చు, ఇప్పుడు ఇచ్చిన 14 రోజుల రిమాండ్ని కానివచ్చు, ఇవన్నీ కూడా క్వాష్ చేయాలి, ఇందులో అల్లు అర్జున్కి సంబంధం లేదు అని హైకోర్టులో అయితే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఏం జరగబోతా ఉందని చూడాల్సి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్కి ఇప్పటికే ఆయన కోసం ఇప్పటికే మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, అక్కడ గాంధీ హాస్పిటల్ కావచ్చు, వేలాదిగా ఆయన కోసం మద్దతుదారులు, ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు తరలి వచ్చారు. కోర్టు దగ్గరికి కూడా, నాంపల్లి కోర్టు దగ్గరికి కూడా, ఇక్కడ మనం చూస్తే నాంపల్లి కోర్టు దగ్గర ఇక్కడ కూడా చాలా చిన్నగా ఉంటుంది, అయినప్పటికీ ఇవన్నీ కూడా క్రిక్కిరిసిపోయాయి, ఈ ఏరియా మొత్తం క్రిక్కిరిసిపోయింది. ఇక్కడ ఆయన కోసం అయితే సంస్కృతి ఉంది అని చెప్పి కూడా ఆయన అభిమానులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం జరగబోతా ఉంది అనేది మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ఉత్కంఠకు తెగపడబోతా ఉంది అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజు, మనం ఇప్పుడు రాజ్ న్యూస్ విజువల్స్ లో చూసినట్టయితే అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ చూసినట్టయితే కూడా అభిమానులు భారీ సంఖ్యలో వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి చెంచల్గూడ జైలు దగ్గర భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాజు? చెంచల్గూడ జైలు దగ్గర ఇప్పటికే ప్రత్యక్షమైన బందోబస్తు చేశామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా ఆయన చూడడానికి వచ్చే అభిమానులు కావచ్చు, మరోవైపు సాయంత్రం సమయంలో ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ కూడా సమయం, అందరు ఇంటికి వెళ్ళేవారు, ఆఫీస్ నుంచి వెళ్ళే సమయం కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, మరొక వైపు ఎట్లాంటి అవాంఛనీయ కూడా ప్రత్యేకంగా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు అందరూ కూడా ప్రత్యేకంగా అక్కడ మన దగ్గర నుంచి ఇంకా భద్రతను అయితే పర్యవేక్షించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏం జరగబోతా ఖచ్చితంగా ఇంకొకటి చెప్పుకోవాలి, నామకరణం దగ్గర అల్లు ఒక అభిమానుల కోలాహలం అవుతుంది మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్ లో. ఇక్కడ సో ఇక్కడ చూస్తా ఉన్నాము, ఆయన కోసం ఇంకా కూడా చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అని చెప్పి కూడా కొంతమంది ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు వచ్చి ఇక్కడికి. అదేవిధంగా ఇక్కడ కోర్టు పరిసరాల్లో కూడా ఇంకా కూడా బందోబస్తు పోలీసులు కావచ్చు, ఇక్కడికి అల్లు అర్జున్ కోసం వచ్చిన అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇంకా కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది అయితే షాక్లో ఉన్నామని చెప్పేసి కూడా ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఈ ఉత్కంఠకైతే తెరపడే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. రైట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాసేపట్లో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, చెంచల్గూడ జైలే అంటున్నారు పోలీసులు. తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్ ను తగ్గించాల్సిందేని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు నాంపల్లి కోర్టు నుంచి. రత్నకుమార్, మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? కొద్దిసేపటి క్రితమే
హీరో అల్లు అర్జున్ను జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. నాంపల్లి ఆ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్కు షాక్ తగిలినట్లయింది. అయితే ఈ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు సంబంధించి ఎప్పటికే నాట్ టు అరెస్ట్ కేసులో క్వాష్ చేసినటువంటి ఆ పిటిషన్ను దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే ఒకవైపున ఆవాదనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఒకవేళ కింది కోర్టు 14 రిమాండ్ విధించినప్పటికీ కూడా ఆ రిమాండ్ను సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ కోసం అటు అప్లై చేసుకున్నటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి హీరో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. మధ్యంతర బెయిల్ కోసం ఇప్పుడు